దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆరాధన ప్రవేశించే ముందు మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు అందరం కలిసి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే ఏలైనగా, యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రీతండి, మరోసారి మీ పాదములు ఎదుకొస్తున్నాము. మీ కృపగల హస్తంలోకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. చదువుని లేఖన భాగం దయతో ప్రభా మీ దీవించి ఆశ్రయించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యకు మీ దాసుని దయతో దృష్టించవలసిందిగా ప్రభా మీ దాసుని మరుగుపరిచి మిమ్మల్ని మీరే మాకు ప్రత్యక్షపరచుకొని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. రాగల వారందరిని బట్టి స్తోత్రములు. ఇంకను మార్గమధ్యలో వారిని కూడా దయతో దృష్టించిన వారే కృప చొప్పున జ్ఞాపం చేసుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వందరములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువారు జన్మించిన దినాలలో కూర్చున్న ప్రవచనాలు ఈ దినాలలో ఆరాధన సమయంలో కొంతమేర మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. ఈ భాగంలో బెత్లెహేమును గురించి మనకు జ్ఞాపకం చేయబడింది. యేసు ప్రభువారు జన్మించిన తర్వాత జ్ఞానులు యూదుల రాజు కాబట్టి రాజా భవనంలో జన్మించాడని అనుకొని హేరోదు ఎదుగు పోయిన సందర్భంలో మరి ఎక్కడ జన్మిస్తాడు అనేటువంటిది ఆ దినాలలో శాస్త్రులు పరిశీలన అడిగినప్పుడు వారు చూచి ఈ మాట చెప్పినారు. ఈ మీకా గ్రంథంలో రాయబడిన ఈ మాటను గురించి చెప్పినారు. యేసు ప్రభు వారి యొక్క మెస్సియాగా రావాల్సిన యేసు ప్రభు యూదా బెత్లెహేములోనే జన్మిస్తాడు అని వారు చెప్పినారు. కానీ ఆ ప్రవచనం అనేటువంటిది యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడిందిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక బెత్లెహేము గురించి జ్ఞాపం చేస్తున్నప్పుడు కొన్ని తలంపులు క్లుప్తంగా ఆరాధన కొరకై అవసరత కొరకై కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాము. దీని వాక్యంలో 5వ వచనంలో, యోధా దేశ బెత్లెహేమ, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. వాస్తవానికి ఈ బెత్లెహేము అనేటువంటిది ఒక చిన్న గ్రామమే, అయితే అల్పమైనదే. అయితే అల్పమైన దానివి కాదు. ఎందుకు అల్పమైన దాని కాదంటే అది యేసు ప్రభు వారు జన్మించినాడు కాబట్టి అది అల్పమైందిగా ఎంచబడకుండా పోయింది. వాస్తవానికి అల్పమైందే కానీ అది అల్పమైందిగా ఎంచబడలేదు. ఎందుకోసం ఎంచబడలేదంటే యేసు ప్రభువారు అక్కడ జన్మించినాడు కాబట్టి, బెత్లెహేంలో జన్మించినాడు కాబట్టి అలాగున ఎంచబడలేదు. దీని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు కాబట్టి మనం ఒకప్పుడు అల్పులైనటువంటి వారం, అల్పమైన వారం. బెత్లెహేం అంటే పెద్ద ఏదో పేరు ప్రఖ్యాతులైనటువంటి పట్టణం ఏమి కాదు. కొంత బెత్లెహేంకి వచ్చిన కొంత మరి ప్రాధాన్యతలు 1-2 స్థలంలో రాయబడినప్పటికీ కూడా దాన్ని మించిన గ్రామాలు ఎన్నో ఉంటున్నాయి, ఎన్నో పట్టణాలు ఉంటున్నాయి, పెద్ద పెద్ద నగరాలు ఉంటున్నాయి. అయితే దేవుడు ఏర్పాటు చేసిన స్థలం బెత్లెహేము అనేటువంటిది ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. వాస్తవానికి ఈ యొక్క బెత్లెహేము ఎలాంటిదంటే మరి భౌతికంగా చూస్తే, మానవ దృష్టితో చూస్తే అది అల్పమైనటువంటి పట్టణముగా జ్ఞాపం చేయబడతా ఉంది. ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వారం చెప్పండి? అల్పులు అయినటువంటి వారం. మన యొక్క జీవితము ఎంతో అల్పమైంది. అందుకే కీర్తనాకారుడు తను రాస్తూ అంటాడు, 39వ కీర్తనలు 39 4వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. యెహోవా నా అంతం ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసి గోరుచున్నాను. కాబట్టి దావీదు జ్ఞాపం చేస్తున్నాడు, యెహోవా నా అంతము ఎట్లుండునది,
కాబట్టి నా యొక్క చివరి దినాలు నేను ఎట్లా గడపబోతున్నాను, తర్వాత మరి నా దినముల యొక్క ప్రమాణం ఎంత, అంటే ఇంకెన్ని దినాలు మాత్రమే నా కోసం మిగిలించబడ్డాయి అని చెప్తూ ఏమంటున్నాడంటే, నా ఆయువు ప్రభా అల్పమైనదే, అయితే ఎంత అల్పమైందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను నా ఆయువు అల్పమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు చెప్తే ఇంత అల్పమైంది అని చెప్తే అప్పుడు నాకు గ్రహింపు వస్తుంది, ఇంత అల్పమైందా అని అనుకుంటాను. అంటే నేను నా ఆయువు ఎలాంటిదంటే నా దృష్టికి ఎంత అల్పమైందో అంతకంటే అల్పమైంది. ప్రభా నా ఆయువు అల్పమైంది, అది ఎంత అల్పమైందో ఇంకా నేను తెలుసుకోవాలను. అల్పమైంది అంటున్నాడు కదా, ఇంకా ఎంత అల్పమైందంటే అర్థం ఏంటి? తన యొక్క గ్రహింపులో తన ఆయువు ఎంత అల్పమైందో వాస్తవికంగా దానికంటే ఇంకా అల్పమైంది తన వాయువు. వాస్తవమే కదా. మన జీవము ఏ పాటిది చెప్పండి? అంతలో కనబడి మరు క్షణములో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు మనం రాయబడింది. పొయ్యి మించి ఆవిరి వస్తుంది, ఆ పొయ్యి మీద లేచిన ఆ కొద్ది సెకండ్లే ఆవిరి కనబడుతుంది, ఆ మరు క్షణము ఆవిరి మనకు కనిపించదు, గాల్లో కలిసిపోతుంది. బావి నుండి బకెట్తో నీళ్లు చేదేటప్పుడు ఆ బకెట్లోనే నీళ్లు యొక్క చుక్క ఆ యొక్క బకెట్ కింద నుంచి మరి ఒక్కొక్క చుక్క కారుతుంది. కారి ఆ బకెట్ నుంచి కింద పడిన మరుక్షణం బావిలో కలిసిపోతుంది. కనబడే ఆ పడిన చుక్క ఎక్కడ ఉందంటే కనబడదు, ఆ నీళ్ళలో కలిసిపోతుంది. మరి ఆ యొక్క ఏమంటారు తక్కెట ఉంటుంది, తక్కెట మీదంతా కూడా దుమ్ము ఉంటుంది. ఆ యొక్క మరి వ్యాపారి ఆ తక్కెటను తీసుకొని ఉప్పని ఊపంగానే ఆ దుమ్ము లేచిపోతుంది. లేచి ఎక్కడ పడిందయ్యా దుమ్ము అని చూస్తే కనబడదు. అంటే మన జీవితము ఎంత అల్పమైంది. కాబట్టి ఎలాంటి స్థితుల్లో మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు? మన మీద గొప్పవారమనో బలవంతులమనో ఎంతో శ్రేష్టమైన వారమనో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. అల్పులైన మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సరే, మన జీవితమే ఇంత అల్పమైంది, ఇంత కొద్ది జీవితము. ఈ కొద్ది జీవితం అన్నా నేను దేవుని కొరకు జీవించాలా? ఇంకా నా కొరకై ఎంతో కాలం కాదు, నా జీవితమే కొద్దిది. ఈ కొద్దిది నా ప్రభు కొరకు జీవించాలా, నా ప్రభుని మహింపరచాలా, నా ప్రభుని ఘనపరచాలా అని మనుషుడు అనుకుంటున్నాడా? అట్లా అనుకున్నాడా? అట్లా అనుకోలేవు. అసలే కొద్ది జీవితం, అసలే అల్పమైన జీవితం. ఆ అల్పమైన జీవితాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టేసినాడు? సాతాను చేతిలో పెట్టేసినాడు, పాపానికి అప్పగించేసినాడు. దేని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, గమనించండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట. ఏం కాలం అంటే చెప్పండి? ఉండేదే అల్పకాలం, కొంచెం కాలం. ఆ కొంచెము కాలం మనుషుడు ఏం చేస్తున్నాడంట చెప్పండి? పాపాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. పాపము వచ్చిన భోగం అంటే సుఖము, అంటే ఎంతో దాంట్లో సంతోషము ఉన్నట్టు కనబడుతుంది, సుఖం ఉన్నట్టు కనబడుతుంది. నాశనమునకు నడిపించేటువంటి సుఖం అది. తలంపు ఏంటంటే మనుషుడు అల్పుడే. ఈ అల్పమైన జీవితం నన్ను సృష్టించిన దేవుడు నాతోనే సృష్టించుకోలేదు కదా, నా తల్లి గర్భంలో నాతో నేను నిర్మించుకోలేదు కదా. నన్ను సృష్టించిన వాడు ఎవరో నేను తెలుసుకొని ఆయనను సంతోషపెట్టాలా, ఆయన మనసును గెలుచుకోవాలా, ఆయన హృదయాన్ని నేను గెలుచుకోవాలా అని మనం అనుకోలేదు. అల్పులమైన మనం ఎలా జీవించినాం చెప్పండి? పాపములో మన అల్పకాలము జీవిస్తూ వచ్చినాం. మన ఈ అల్పమైన జీవితం పాపానికి అప్పగించుకుంటా వచ్చినాం. కానీ అలాంటి స్థితిలో ఉన్న మనలను ప్రభువు జ్ఞాపకము చేసుకుంటా వచ్చినాడు. తర్వాత రెండవదిగా దేని యొక్క వాక్యంలో ఈ యొక్క బెత్లెహేమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చినప్పుడు ఈ యొక్క బెత్లెహేములో ఒక గొప్ప కరువు వచ్చేట్లుగా దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. గొప్ప కరువు వచ్చింది. ఎంత కరువు వచ్చిందంటే ఆ యొక్క యూదా దేశానికి వచ్చిన కరువు బెత్లెహేము కూడా పాకింది. ఆ కరువు ఎంత పరిస్థితి అంటే ఒక కుటుంబం అయితే తట్టుకోలేకపోయింది, విలవిల్లాడిపోయింది. ఆ కుటుంబం తన భార్య, 2 కుమారులను తీసుకొని వేరే దేశానికి వారు పారిపోతూ వచ్చినారు. ఎందుకోసం వెళ్ళిపోయినారు అట్లాగా? అంటే సొంత దేశంలో ఇంత విడిచిపెట్టి, అంటే పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళటం వేరే సంగతి. కాబట్టి సొంత ప్రాంతాన్ని, సొంత ఇంటిని, బంధువులందరూ వదిలిపెట్టి ముక్కు మోదలిని వాదిరి ఎందుకు వెళ్ళినారు?
చాలా కఠినమైన కరువు వారికి అనుమతించబడింది. దీని వాక్యాలు మనం చూస్తూ వస్తే చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం. దయచేసి 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. కానీ యూదా దేశంలో ఏమొచ్చిందంట చెప్పండి? కరువు వచ్చింది. బెత్లెహేము నుంచి వీరు వెళ్ళిపోయినారు. కానీ ఎందుకు ఈ కరువు వచ్చింది? ఈ కరువు రావడం గల పరిస్థితి ఏంటి? ఎందుకు దేవుడు అనుమతించినాడు కరువు? అంటే దేవుని ప్రజల జీవితాల్లో ఏది కూడా ఊరకనే దేవుడు అనుమతించాడు. ఆ విషయం మనం ప్రక్కన పెడితే, ప్రత్యేకంగా ఆ దినాలలో యూదా దేశంలో వచ్చిన కరువు రావడానికి గల కారణం ఏంటంటే, ఒక పేజీ మనం వెనక్కి తీపితే న్యాయాధిపతులు చివరి అధ్యాయము చివరి వచనం చదవండి ఒకరు. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా. కాబట్టి ఎందుకు కరువు వచ్చింది? ప్రతి వాడు తన ఇష్టానుసారంగా నడుచుకోవడానికి ప్రారంభించినారు. ఎందుకంటే రాజు లేడు. ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లే, ఎవరికి భయపడాల్సిన అవసరం లే, ఎవరికి వచ్చినటువంటి భయం లేనే లేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చినారు. ఆ కారణాన్ని బట్టి దేవుడు కరువు అనుమతించినాడు. ఇష్టానుసారంగా ఆ దినాలలో వారు ఎంత ఇష్టానుసారంగా నడుచుకుంటూ వచ్చినారంటే, మీకా అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఈ మీకా అనేటువంటి మనుషుడు వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే, అయ్యా నా దగ్గర కొన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి, దాదాపు 500 వెండి నాణ్యాలు ఉన్నాయి, కాబట్టి అవి తీసుకో అని చెప్పింది అనమాట. అవి తీసుకో, దేవుని కొరకు ఇవ్వాలనుకున్నానంటే, ఈ మీకా అనేటువంటి ఏం చేశాడంటే వాళ్ళమ్మతో చెప్పినాడు, అమ్మ నువ్వు తీసుకోమన్నా కదా తీసుకుంటున్నానంటే, అప్పుడు వాళ్ళ అమ్మ ఏమందంటే, దేవుడు నిన్ను దీవించును గాకయ్యా అంది. మంచిది, బాగానే ఉంది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ రోకలు తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చినాడు. ఆమె ఏం చేసిందంటే వాటిని యెహోవాకు ప్రతిష్ఠించింది. యెహోవాకు ప్రతిష్ఠించింది కదా, యెహోవాకు ప్రతిష్ఠించి వాటిలో ఒక 200 వెండి నాణ్యాలు తీసి ఒక దేవతా స్తంభం చేసుకుంది. అదేంటి అది? ఇప్పుడు దేవుని పేరు మీద ప్రతిష్ఠిస్తేవి అవి దేవునికే అని అంటివి, మళ్ళీ వాటిలో తీసి మరి అట్లా ఒక పోత వేయబడిన ఒక బొమ్మను విగ్రహాన్ని ఎట్లా చేస్తావు? ఒక విగ్రహాన్ని చేసిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళ కొడుకు ఇచ్చింది. వాళ్ళ కొడుకు ఏం చేసినాడు, అబ్బా ఇది బాగుందని చెప్పి అరే వాళ్ళ ఇంటిలోనే ఒక మందిరాన్ని కట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఒక మందిరం లాగా ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. అరే అది ఎట్లాగా? దేవుడు పాత నిబంధనలో ఏం చెప్పినాడు? నేను ఏర్పాటు చేసిన స్థలానికే, యెరూషలేమునికే మీరు వెళ్ళాలని చెప్పినాడు కదా. ఇంకెక్కడ కూడా అన్యజనుల్లాగా ఎక్కడ పడితే అక్కడ పచ్చని ప్రతి చెట్టు కింద మీరు ఆరాధన చేయకూడదని చెప్పినాడు కదా. కట్టేసుకున్నాడు. కట్టుకున్న తర్వాత ఏం చేసినాడు, వాళ్ళమ్మ చేసిన పోత విగ్రహాన్ని దాన్ని ఆడ పెట్టినాడు. ఇప్పుడు దేవుని చిత్తం కనుక్కోవాలా, ఏఫోదు కావాలంటే ఆ ఏఫోదు వస్తువే కదా, తయారు చేయలేమా ఏంటి? ఎట్లుంటుందంటే అది వాడెవడో క్రికెట్లోనే ఆడు గెలుచుకుని కప్పు తీసుకున్నాడంట. నా బోటోడు చూస్తే ఎవరై నువ్వు కప్పు తెచ్చుకుంటావా, నీకు మించిన కప్పు తెచ్చుకుంటా అని చెప్పి ఇంకో కప్పు కొనుక్కున్నాడు. అది ఇది ఒకటేనా చెప్పండి? కష్టపడి ఆటలాడి గెలుచుకున్న కప్పు అది, నేను కొనుక్కొని తెచ్చుకుని ఒక కప్పు. ఇది ఏమన్నా సంబంధం ఉంటుంది దానికి దీనికి? అంతకంటే పెద్ద కప్పు కొనుక్కున్నా డబ్బులు పెట్టుకొని. దీనివల్ల ఏం ఘనత ఉంటుంది? ఏఫోదు దేవుడు ఏర్పాటు చేసింది, దేవుని మందిరంలో ఉండేటువంటిది, దాని ద్వారా దేవుని చిత్తం కనుక్కోవాలా. అట్లాంటి ఒకటి చేసుకుంటే దేవుని చిత్తం కనుక్కోగలుగుతామా? ఒక ఏఫోదు తయారు చేసుకున్నాడు. తర్వాత ఇంకా కొన్ని పోత విగ్రహాలు చేసేసినాడు. ఇప్పుడు ఎవరు కావాలా? ఇప్పుడు పాస్టర్ గారు కావాలా? అదేముంది, మంచి చేతిలో పనే కదా, దాని ఏముంది? అరే రారా ఇట్రారా అని చెప్పి 2 కొడుకులు పిలిచినాడు. అరే నేను ఇప్పటి నుంచి నేను అభిషేకిస్తున్నాను, నువ్వు పాస్టర్ అని చెప్పేసినాడు. అరే ఎంత బాగుంది. ఇంకా వాళ్ళ కొడుకు వాళ్ళ నాయనకి యాజకుడు అయిపోయినాడు. అంటే ఎంత ఇష్టానుసారమో చూడండి. దానికి ఒకటి పొంతనుండదు, సంబంధం ఉండదు, ఇట్లా చేయొచ్చునా చేయకూడదా అనేటువంటిది ఉండనే ఉండదు, ఆలోచన ఉండదు. బుద్ధి పుట్టింది చేసేసినాను అంతే. నన్ను అడిగేవాడు ఎవడున్నాడు? నేను ఎవరు జవాబు చెప్పాలా అన్నట్లుగా అన్నమాట. సరే తీరా ఇంత చేసి కొడుకుని పెట్టుకొని ఆ మందిరం పెట్టుకొని ఆ మందిరంలో ఒక విగ్రహం పెట్టుకొని ఇంకా చక్కగా దేవుని యొక్క సేవ బ్రహ్మాండంగా జరిగించుకుంటూ ఉండేటప్పటికి ఇంకో మనుషుడు బెత్లెహేము నుండి బయలుదేరాడంటే ఈయన మహానుభావుడు. ఈయనలో ఇంకా స్పెషాలిటీ ఉంది. ఈయన లేవీడు కూడా, అంటే యాజకులు యొక్క సంతానానికి చెందినవాడు అన్నమాట. లేవీడు
ఈయన ఏం చేసినాడు, ఈయన బయలుదేరినాడు. ఎందుకు బయలుదేరినాడు? సేవ చేయడానికి. ఎక్కడ సేవ చేయాలా? మందసమున్న స్థలంలోకి వచ్చి అక్కడ సేవ చేయాలా అంటే ఆ రోజు రాజు లేడు కదా, తమ ఇష్టానుసారం నడుచుకున్న దినాలు కాబట్టి ఎంత ఇష్టమైపోయిందంటే ఈ అయ్యగారు బయలుదేరినారనమాట టూరిస్ట్ లాగా. ఎందుకు? సేవ చేయడానికి. ఎక్కడ చేయడానికి? ఎక్కడ వీలైతే అక్కడ చేద్దామని పోయినాడు. పోయి ఎవరింటికి వచ్చినాడు? మీకా ఇంటికి వచ్చినాడు. అబ్బా చూడండి, దేవుని చిత్తం ఎట్లా బయలుపడిద్దో చూడండి. మీకా ఎంత సంతోషపడిపోయి ఉంటాడు. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకరుడు. మా అమ్మ ఏంది, రోకలేంటి, దేవుని ప్రతిష్ఠించడం ఏంటి, ఒకటి ప్రతిమ చేయటం ఏంటి, నా కొడుకే యాజకుడు అవటం ఏంటి, నేను దేవుని ఒక మందిరం కట్టేయడం ఏంటి, ఇంత కట్టించిన నా దగ్గరికి దేవుడే లేవిని పంపించినాడే, అబ్బా ఎంత సంగతి అని చెప్పి ఒప్పందం కుదిరించుకున్నాడు. జీతం ఏమని జీతం? నాయన నీకు నెలకి సంవత్సరానికి ఒక 10 కాసులు ఇస్తాను, ఫుడ్ ఫ్రీ, ఉచిత భోజనము, రూము ఫ్రీ, ఇంకా ఖర్చు లేదు. రూమ్ ఇచ్చి భోజనం పెడితే ఇంకేం ఖర్చు ఉంటుంది చెప్పండి? కాదు, బట్టలు ఖర్చు అయింది కాబట్టి సంవత్సరం ఒక జత బట్టలు కొనిస్తా. అబ్బా వీనికి సంతోషం అయిపోయింది. ఎంత సంతోషం అయిపోయి. ఈ మనుషుడు ఎట్లాంటి వాడంటే అసలు ఆ సేవ చేసిన ఈ లేవీయుడు సేవ చేసినాడంట. ఎంత సేవ చేసినాడంటే అబ్బా అసలు ఆయనకు కొడుకులాగా ఉన్నాడంట. అసలు కొడుకు అసలు ఎంత అన్యోన్యంగా. ఎందుకు? వాడిని ఏమన్నా అంటే వాని జోలి పోతే ఏమన్నంటే ఉద్యోగం పోతుంది, జీతం పోతుంది. దీనికోసమే వచ్చినాడు ఈ మనుషుడు. ఎత్తుక్కుంటా ఇంక పోగొట్టుకుంటాడా చెప్పండి? శుభ్రంగా అంత అనుకూలంగా, అన్న ఎట్లన్నా మీకు అన్న ఏం చేయమంటారన్నా, ఎట్ట చేయమంటారన్నా, మీరు ఎట్ట చెప్తే అట్ట అంటే అబ్బా ఎంతమంది లేవీడనైనా, ఎంత మంచి యాజకుడిని ఆయన, అబ్బా దేవుడు ఎంత మంచి మాకు పాస్టర్ని సేవకుడిని ఇచ్చాడని చెప్పి ఆయన మురిసిపోతా. ఇద్దరు అసలు కొడుకులు ఎట్ట పోయినారు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులాగా ఉండిపోయినారంట. ఈ మనుషుడు ఇంకో సందర్భంలో మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి దేవుని చిత్తంగా అనుకోమంటే బ్రహ్మాండంగా కనుక్కున్నాడు. మీకు విజయం వస్తుంటే నిజంగా విజయం వచ్చేసింది. అబ్బా ఎంత మంచి సేవ కదండి. నువ్వు నేను ఎట్ట చెప్తాము? ఆయన దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే మీకు అంత సమర్పించుకొని ఇంట్లో మందిరం కట్టి మరి 200 ఒక ప్రతిమని చేసి ప్రతిష్ఠించి కొడుకునే యాజకుడుగా ఆయన అభిషేకించి మరి అట్లాంటి ఇంటికి దేవుడు లేవి గోత్రికులను పంపిస్తాడా? అట్లాంటి ఇంటికి దేవుడే పంపించి ఇంత చక్కగా సేవ చేస్తుంటే ఆయన ఇంట్లో సేవ జరుగుతూ ఉంటే ఎంత అసలు ఎవరైనా నీ బోటో నా బోటో అంటే చూసిన 4 తిడతారు. నీ ఏమైనా తలకాయ ఉందా, కనబట్టలేదా, కళ్ళు కనబట్టలేదా, దేవుడు ఎంత అద్భుతంగా అన్నీ కూడా చక్కబచ్చి చేసినాడు. మళ్ళీ వాళ్ళు దేవుని చిత్తం అనుకొని మీకు విజయం కలిగిందంటే విజయం కలిగింది. పోతా ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం అరే ఈ పిల్లోడు చెప్పిన దాన్ని బట్టే మనకు విజయం వచ్చింది, అదే కనుక ఈ పిల్లోడు మన ఊరికి తీసుకుపోతే ఇతను ఏం కావాలన్నా మనకి ఎక్కడికి పరిగెత్తుకొని పోకుండా మన ఇంట్లో నుండి మనకు దేవుని చిత్తం చెప్తాడని చెప్పి మన ఆత్మీయంగా పోషిస్తాడు బాగా ఈ దైవ సేవకుడు అని చెప్పి ఏం చేసినారు వాళ్ళు? పోతా ఈ సైన్యం వచ్చి ఆ గృహ దేవతలు అన్ని సంకన పెట్టుకొని పోతున్నారు. పోతుంటే మీకా ఏమన్నాడు? ఏంది ఈ పని ఇట్లా ఏంటంటే నోరు తెరిచిన చంపేస్తామన్నారు వాళ్ళు. యుద్ధాన్ని పోయేవాళ్ళు కదా, కత్తులన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, చంపేస్తామన్నారు. ఇప్పుడు అన్నీ ఎందుకు చెప్తున్నానంటే కాబట్టి బెత్లెహేమ్ అనేది ఒకటి అల్పమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని రక్షించినాడు. రెండవది ఎలాంటి స్థితిలో ఉన్నాం కాబట్టి తమ ఇష్టానుసారంగా ఒకప్పుడు ప్రభు నెరిగినప్పుడు అలాంటి అదే మన అనుభవం. వినటానికి నవ్వు అనిపించవచ్చు, విచిత్రంగా ఉండవచ్చు. ఒకప్పుడు మనం ప్రభు నెరక ముందు మన జీవితం ఇది. వాళ్ళు అన్నారు, నువ్వు కనుక మాతో నోరు మూసుకో, నోటి మీద చేసుకో, ఏ మాట్లాడొద్దు, నువ్వు మాతో వచ్చినావంటే నీకు ఎంత జీతం ఇచ్చినారో అంతకంటే ఎక్కువ జీతం ఇస్తాను. కానీ ఈయనకి ఎంత హృదయంలో అంటే ఏమైపోయిందంట, అబ్బా ఎంత సంతోషం అయిపోయిందంట. రండి 17వ అధ్యాయము, న్యాయాధిపతులు 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1,100 రూకలను తన తల్లికి మరలయ్యగా ఆమె పోత విగ్రహం చేయుటకై తన కుమారుని చేత తీసుకునిన ఆ రూకలను కాబట్టి ప్రతిష్ఠించిందేమో యెహోవాకు, చేసిందేమో పోత విగ్రహం. ఆ తర్వాత రండి ఈ మీకా 5వ వచనం. అసలు ఆయనకే సొంత మందిరం ఒకటి ఉంది అనమాట, దేవ మందిరం ఉంది ఆ మీకాకు. సరే ఈ మీకాకు దేవ మందిరం ఉంది కదా, అక్కడ ఎవరిని ఏర్పాటు చేసినాడు చదవండి. ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులో ప్రతిష్ఠింపగా కొడుకు యాజకుడు అయిపోయినాడు. అభిషేకించింది ఎవరు? తండ్రి. బాగానే ఉంది. అక్కడికి ఎవరు వచ్చినారు? 7వ వచనం. యవనస్తుడు ఉండేను,
అతను లేవీడు. ఎక్కడికి వచ్చినాడు? 8వ వచనం చివరిలో మీకా ఇంటికి వచ్చినాడు. కాబట్టి అక్కడ మీకా ఏం చెప్పినాడు? 10వ వచనం, మీకా నాకు తండ్రిగాను యాజకుడిగా ఉండుము, నేను సంవత్సరం నాకు 10 వెండి రూకలు, ఒక దుస్తు బట్టలు, ఆహారము. మరి ఆ లేవిని ఎవరు ప్రతిష్ఠించాలా? ఈయన ప్రతిష్ఠించినాడు, అయ్యగారే, మీకా గారే. 12వ వచనం చూడండి. మీకా అబ్బా శుభ్రంగా జీతాన్ని కుదిరినాడు కదా. 4వ వచనంలో 18వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు మీకా తనకు చేసిన విధం చెప్పి, మీకా నాకు జీతం ఇచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడై ఉన్నాను. జీతం తీసుకోవాలా, అనుకూలంగా యాజకత్వం చేయాలా. ఎంత బాగా వీళ్ళు ఉన్నారంటే 17వ అధ్యాయం 11వ వచనం, ఆ మనుషుని మీద నివసించుడు సమ్మతించెను, ఆ యవ్వనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండెను. ఎబ్బా ఎంత అంటే ఇప్పుడు లేవీడికి తెలియదా ఏంది దేవుని ప్రదర్శించడం ఏంది, పోతగ్రహం చేయటం ఏంది, లేదంటే అంటే ఈయనకే క్రమం లేదు. ఏడబడితే చేసుకుందాము, ఏడ జీతం కుదిరితే ఆడికి వెళ్దామని పరిగెత్తున్నాడు. కానీ తలంపు ఏంటంటే ఆ దినాలలో ఇష్టానుసారంగా ఎవరంతటా వారు. అందుకని తర్వాత వేరే వాళ్ళు వచ్చి మరి నేను మీకు ఇంకా ఎక్కువ జీతం ఇస్తామని చెప్పినారు. 18వ అధ్యాయం 19వ వచనంలో, వారు నీవు ఊరకుండము, నీ చెయ్యి నువ్వు నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రిగా యాజకుడు ఉండము, ఒక ఇంటి వారికే యాజకుడు ఉండటం మంచిదా, ఇశ్రాయేలు ఒక గోత్రంలో కుటుంబమునకు యాజకుడు ఉండటం మంచిదా? అరే ఎంత పిచ్చోడు, ఇక్కడ ఎందుకు రా, గోత్రంకి నువ్వు యాజకుడు ఉందని చెప్పినారు. ఏమి ఇస్తారంట మరి అని చెప్తే ఏమన్నారు 20వ వచనంలో, అప్పుడు ఆ యాజకుడు అబ్బా సంబరపడిపోయినాడు అనమాట. సంబరపడిపోయినాడు. జీతం ఇస్తే చాలు, నేను మీ జోలు రాను, మీరు నా జోలు రావాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంత బాగుంటుంది కదా, తలంపోయినాడు. అందుకనే ఈ భాగంలో రాయబడతా వచ్చింది. 17వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు, అందరం కలిసండి, పెద్ద చదవండి మీ భాగం. 17వ అధ్యాయము 6వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. 18వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. కాబట్టి ఎందుకు వచ్చింది బెత్లెహేములో కరుణ కారణం ఏంటంటే, దేవుని ఒక వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం, ఇష్టానుసారంగా. ఒకప్పుడు మనం అల్పులైన వారం, అల్పమైన జీవితం పాపానికి అప్పగించేసుకున్నాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఒకప్పుడు ఎలాంటి వారం అంటే, మన ఇష్టానుసారంగా నడుచుకుంటూ వచ్చినాం. ఇష్టం వచ్చిన మతం, ఇష్టం వచ్చిన పద్ధతి, ఇదేంటి, ఇట్లా ఎందుకు చేయాలా, ఇట్లా చేయడం వల్ల ఏంటి, దేవుని ప్రయోజనం ఏంటి, దీన్ని బట్టి దేవుడు ఎందుకు సంతోషిస్తాడు, ఇట్లా చేస్తే దేవుడు దుఃఖపడ్డా, అవేవి లేనే లేదు. దాని గురించి ఆలోచన లేనే లేదు. నాకు ఇట్లా అనిపించింది, నేను ఇట్లా చేస్తాను. కానీ ఒక ఆయన ఇట్లా చేస్తే దేవుడు బాగా నీకు పుణ్యం వస్తుందంటే అట్లా చేసేది. మరొక ఆయన వచ్చి మరొక రకంగా చెప్తే అట్లాగా చేసేది. అందుకు దీని వాక్యంలో మనం చూస్తాం, ఒకప్పుడు మరి మన ఇష్టానుసారంగా నడుచుకుంటా వచ్చినాం. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను అని దీని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 53:6, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. దీని వాక్యంలో మనమందరము రాయబడి, ఎవరి మినహాయింపు లేదు. మనందరి యొక్క స్థితి అలాంటిదే, దుస్థితి ఇది, దౌర్భాగ్యపు స్థితి అది. దేవునికే అప్పగించుకోకుండా, దేవుని వాక్యాన్ని లోబడకుండా మనం అందరం ఒకప్పుడు ఎలాంటి వారు ఉన్నామంటే, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం. గొర్రెల వలె ఎందుకు రాయబడింది? ఒక్క మనుషుడు తప్పిపోయినాడు, ఆ మనుషుని వెనకాల మనం అందరూ కూడా తప్పిపోయినాం దేని వాక్యంలో. అందుకని రాయబడతా వచ్చింది, ప్రతి వాడును, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు నడుచుకుంటా వచ్చినాడు దేని వాక్యంలో. అందుకని దాని గురించి దేని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? యెహోవా మనందరి దోషము. ఏంటది చెప్పండి? పాపం. పుణ్యకారాలని చెప్పుకున్నాం, అది పాపం. ఇది దేవుని సంతోషపెట్టే సంగతులు అని అనుకున్నాం, కానీ అది పాపం అని మనకు తెలియదు. కానీ దేవుని వాక్యంలో మన దోషాలు, మన పాపములు, ఒకప్పుడు ప్రభుని ఎరకముందు, లోకంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, గుడ్డివారుగా ఉన్నప్పుడు, గ్రహింపు లేకుండా ఉన్నప్పుడు మనం జీవిస్తూ వచ్చినాం. దేవుని వాక్యం రాయబడుతుంది, మనం దోషములు చేస్తే మన దోషములన్నీ ఎవరి మీద మోపినాడంటే చెప్పండి? యేసు ప్రభు మీద మోపబడింది. మన పాప దోషములన్నీ ఆయన మీద మోపినాడు.
అందుకని మన పాపం రావాల్సిన శిక్ష యొక్క యావత్తు కూడా శిలువలో యేసు ప్రభువారు మన పక్షంగా ఆయన భరించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మన యొక్క స్వరూపాన్ని ఆయన తీసుకున్నాడు, మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఇందుకోసమని ఆయన స్థానంలోనికి మనల్ని తీసుకురావడానికి, తప్పిపోయిన మనలను మళ్ళా తిరిగి తన మార్గంలో తీసుకురావడానికి ఆయనే మార్గంగా చేయబడినాడు. ప్రశస్తమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం మన పాప క్షమాపణ కొరకై కలువరి శిలువలో చిందించబడతా వచ్చింది. శ్రేష్టమైనటువంటి మార్గాన్ని ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినాడు. ఇక్కడ ఎంత ఆశ్చర్యమైన ప్రేమ కదా అది. దోషం చేసింది మనమందరం పాపం చేసిన వారం, మనమంతా త్రోవ తప్పిపోయిన వారం, మనమందరం మన ఇష్టానుసారంగా నడుచుకున్న వారం. కాబట్టి దేవుని సంతోష పెడుతున్నామేమో అనుకొని దేవుని దుఃఖపెట్టిన వారం, దేవునికి అప్పగించుకునేటువంటి వారం. ఉన్న కొద్ది జీవితం, అల్ప జీవితం ప్రభువుకు అప్పగించుకోకుండా కాబట్టి పాపానికి అప్పగించుకునేటువంటి వారం. అయితే మనకు రావాల్సిన శిక్ష ఎవరి మీద మోపడింది? ప్రభు మీద మోపడింది. ఎంత అపారమైన కనికరమును ప్రభు మన ఎడల చూపిస్తూ వచ్చినాడు. అందుకనే ఆయన పాపిగా చేయబడ్డాడు. పాట కూడా ఉంది కదా, పాపమెరుగని ప్రభు నీ కొరకు, పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను, పాపముగను చేయబడెను, శాపగ్రాహియయే సిలువలో, శాపగ్రాహియయే సిలువలో పరుగిడి రమ్ము, శాపగ్రాహియయే సిలువలో, శాపగ్రాహియయే సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. కానీ బెత్లెహేము యొక్క అనుభవం ఏం చూపిస్తూ ఉంది? ఒకప్పుడు అల్పులమైన మన జీవితాన్ని శాపమునకు అప్పగించుకునే స్థితి. బెత్లెహేము అనుభవం ఏం చూపిస్తూ ఉంది? ఒకప్పుడు మన ఇష్టానుసారంగా నడుచుకుని దేవుని యొక్క కోపమునకు, ఉగ్రతకు మనం పాత్రమైంటుండగా మనకు రావాల్సిన శాపం అంతా కూడా ఆయన భరించి మనకు విడుదల అనుగ్రహించినాడు. ఒక గృహములో ఒక కుమార్తె ఉండేటువంటిది. చాలా చక్కని సౌందర్యవంతురాలైనటువంటి కుమార్తె. అయితే వాళ్ళ అమ్మ ఉండేది, ఆమె ముఖము చాలా చూడటానికి బహు వికారంగా ఉండేది. అందుకని ఎంత వికారంగా ఉండేది అంటే ఆమె తల్లి అయినా కూడా తల్లిని చెప్పుకోవడానికి కూడా పాపకి సిగ్గు అనిపించేది. అందుకని ఎప్పుడు కూడా ఆమెను స్కూల్ దగ్గర తీసుకురావడం కానీ, ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావడం కానీ ఎన్నడూ చేసేది కాదు. కానీ ఎందుకంటే అంత చూడటానికి వీలు కానంత వికారమైనటువంటి ముఖం అయిపోయింది ఆ ముఖం. అందుకని ఈ పాప ఒకసారి అనుకోకుండా, తనకు తెలియకుండా తన స్నేహితులు తన ఇంటికి వస్తారు. వచ్చి రాగానే వాళ్ళ తల్లిని చూస్తారు. చూడంగానే వాళ్ళు కూడా షాక్ అయిపోద్ది, ఇంత అసహ్యంగా ఉంది, ఎవరు ఈమె అని చెప్పి వెంటనే పాపను చూస్తారు. ఎవరు ఆమె అని అడుగుతారు. అడగగానే అమ్మాయి చెప్తుంది. కానీ ఎట్లా చెప్పాలా, తల్లి అని చెప్పాలంటే చీచి ఇంత అసహ్యంగా ఉంది అనుకుంటారే, ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంత బాగున్నారు, ఎంతో కనీసం చూడలేనంత అసహ్యంగా అయితే లేరు అని చెప్పి ఏం చెప్పాలో అర్థం కాక ఈమె మా పని మనిషి అని చెప్పింది. ఎవరి గురించి చెప్పినట్లాగా తల్లిని చూసి ఈమె మా పని మనిషి అని చెప్పింది. తన స్నేహితులు వెళ్ళిపోయినారు. హృదయం పిండేసినట్టు అయిపోతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. అయ్యో నా తల్లిని పెట్టుకొని నేను తల్లిని చెప్పుకోలేకపోయానే, అయ్యో నా తల్లిని మరి ఈమె నా పని మనిషి అని చెప్పానే అని చెప్పి లోపల కుమిలిపోతూ ఉంది, బాధపడిపోతూ ఉంది. తట్టుకోలేక తల్లి దగ్గరికి వచ్చి అడిగింది, అమ్మ ఎందుకు నువ్వు ఇంత అసహ్యంగా ఉన్నావు? కానీ నేను తల్లిని నేను చెప్పుకోలేనంత అసహ్యంగా ఎందుకు అయిపోయాను, మరి ఎందుకు ఇట్లా ఉన్నావు? ఎవరు లేరే ఇట్లాగా, ఎంతమందిని నేను చూస్తున్నాను, ఏ ఒక్కరిని ఇలాగ లేరే అని చెప్తున్నప్పుడు వాళ్ళమ్మ ఒక చిన్న ఫోటో తీసి ఆ బిడ్డకు చూపించింది. చూడంగా నా బిడ్డ ఆశ్చర్యపోయి అనిందంటే, అమ్మ ఈమె ఎవరు అని అడిగింది. ఎంత అందంగా ఉంది, ఎంత సౌందర్యంగా ఉంది, ఎవరమ్మా ఈమె? నేను నీ సంగతి అడుగుతుంటే ఆమె ఎవరు ఫోటో చూపిస్తావేంటి నాకు అని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్పిందంట, అమ్మ ఆమె ఎవరో కాదు నేనే అని చెప్పిందంట. ఆశ్చర్యం అయిపోయింది. అమ్మ ఎట్లాగా ఇంత అందమైన రూపం ఏమైపోయింది, ఎందుకు ఇంత అసహ్యంగా అయిపోయాను? అమ్మ నేను నీళ్ళకని వెళ్ళాను, చిన్న వయసు, ఉయ్యాల్లో వేసి వెళ్ళిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి ఆ ఇంటికి నిప్పు అంటుకుంది, చుట్టూ కూడా ఇక మంటలు అల్లుకుపోతూ వచ్చినాయి. బిందె పడేసి కేకలేయడం ప్రారంభించాను. అయ్యో నా బిడ్డ ఉంది లోపల, రక్షించండి రక్షించండి అని కేకలు వేశాను. ఎవ్వరూ సాహసం చేయలేదు, ఎవరి ముందుకు రాలేదు. తెగిచ్చి నేను లోపలికి వెళ్ళిపోయాను.
అట్లనే నీ ఉయ్యాలని నిన్ను ఆ యొక్క గుడ్డలతో సహా చుట్టుకొని నా చీర చాటుని పెట్టుకొని నేను బయట రావడం ప్రయత్నించగా ఆ నిప్పులన్నీ కూడా నా మీద పడ్డాయి, నా ముఖం మీద పడ్డాయి. అలాగే నా ముఖం అంతా కాలిపోయింది. ఆ బిడ్డతో చెప్పింది, ఆ దినము కనుక నేనే గనక తెగించి వెళ్ళకపోతే నువ్వు కాలిపోయేదానివి. కొన ప్రాణంతో ఒకవేళ హాస్పిటల్లో చేరిస్తే నువ్వు బ్రతికుంటే నాలాగా నువ్వు ఉండేదానివి. నువ్వు నీ సౌందర్యం కాపాడాలని, నువ్వు బాగుండాలని, నీకు క్షేమంగా ఉండాలని నీ కొరకు నేనేం చేశాను. వెంటనే నా బిడ్డ తల్లి కాళ్ళ మీద పడిపోయింది. ఎన్నడూ కూడా సిగ్గుపడలేదంట, సంతోషంతో చెప్పుకుంది. ప్రభు స్తోత్రాలు. ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ఇష్టానుసారంగా నడుచుకున్న స్థితిలో నుండి ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకొని తన ప్రియకుమారి లోకాన్ని పంపించడం ద్వారా ఆ క్రూరమైన సెలవుకు నీ పక్షంగా నా పక్షంగా చూడ నొల్లని వానిగా స్వరూపము సొగసు ఏమి సమస్తం కోల్పోయి మనిషి మాంసము ముద్దనంతగా ప్రభు మన కొరకై ఆయన రూపాన్ని కోల్పోయినాడు. దాన్ని బట్టి నేను కనికరించబడినాం. ప్రభు స్తోత్రాలు. ఇప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకొని ప్రభు ఎక్కడ తీసుకొచ్చినాడు? ఇప్పుడు మళ్ళా తిరిగి బెత్లెహేమే అనుభవంలోనికి. ఇదే బెత్లెహేమ్ అనుభవం ఒకప్పుడు శాపగ్రస్తమైన స్థితిని చూపిస్తుండగా ఇప్పుడు ఇదే బెత్లెహేమ్ ఏం చూపిస్తూ ఉంది? ఇప్పుడు ఎలాంటిదంటే బెత్లెహేము యూదా ప్రధానులలో, అంటే ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం కాదు, మనుషులతో పోలుస్తున్నాడు. మనుషులు వేరు, ఆ యొక్క మరి గ్రామాల పట్టణాలు వేరు. కాబట్టి అయితే మనుషులతో పోలుస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన దానివంటే నువ్వు ఎంత మాత్రం కూడా అల్పమైన దానివి కాదు. యూదా ప్రధానులలో వారితో సమతూగమవలసిన దానవు. ఎట్లాగైపోయింది? అల్పమైన ఈ యొక్క స్థలము శ్రేష్టమైన ఎట్లాగైపోయింది? కానీ ఇశ్రాయేలును నా ప్రజలను ఏలువాడు నీలో నుండి వస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చివరిలో, 2వ అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. కాడికి ఇప్పుడు సృష్టికర్త ఎక్కడికి వచ్చినాడు? బెత్లెహేముకు వచ్చినాడు. బెత్లెహేములో ఆయన జన్మించినాడు. ప్రభు స్తోత్రాలు. ప్రభు నిన్ను నన్ను తిరిగి జన్మించడం ద్వారా కానీ పాపభూయిష్టమైన మన స్థితి నుండి దేవుడు ఆయన అమూల రక్తం బట్టి, రక్త ప్రభావం బట్టి తొలగించి వేసి ఏం చేసినాడు? ఆయన నీలో నాలో నివసించేవాడుగా చేయబడినాడు. కాబట్టి నీలో నాలో ఎవరున్నారు చెప్పండి? ప్రభు ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో వ్రాయబడింది. కానీ నీ హృదయములో నుండి జీవజల ధారలు బయలుదేరును, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. సామెత గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది. ఏంటి ఆ జీవజలదారులు? 8వ గ్రంథం 2వ అధ్యాయం రాయబడి ఉంటుంది. జీవజల ఊటనైన నన్ను విడిచిపెట్టారు అని ప్రభు అంటాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారే. మన ప్రాణ గ్రంథంలో ఏం రాయబడుతుంది? ఎవడైనా నా స్వరవిని తలుపు తీసేలా నేను లోపలికి వచ్చి నాతో అతడు కలిసి భోజనం చేస్తాం రాయబడతా వచ్చింది. కానీ ప్రభు స్తోత్రాలు. తన అమూల్యమైన కనికరను బట్టి ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే రక్షించిన వాడుగా ఉంటున్నాడు. బెత్లెహేము యొక్క అనుభవంలోనికి తీసుకుని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. రక్షణ పొందిన వారమై బెత్లెహేము యొక్క అనుభవంలోనికి మనం తీసుకుని రాబడినాం. ఒకటి తలంపులను జ్ఞాపం చేసి ఆరాధనలో ప్రవేశిస్తాం. బెత్లెహేము యొక్క అనుభవం ఏంటి? దయచేసి 132వ కీర్తన, కీర్తనలు 132. నూట 132వ కీర్తన 6వ వచనం. అది ఎఫ్రతాలో ఉన్నదని మేము వింటిమి, యాయీరు పొలములో అది దొరికెను. ఎఫ్రతా అంటే ఏంటి అర్థము? బెత్లెహేము అని అర్థం. ఆదికాండము 48వ అధ్యాయం. ఈ భాగం ఇట్లానే పెట్టుకోండి, మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఆదికాండము 48వ అధ్యాయము 7వ వచనం. పద్దనరాబు నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రతాకు ఇంకా కొంత దూరం ఉండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రతా. ఎఫ్రతా అంటే అర్థం ఏం చెప్పండి? ఎఫ్రతానే బెత్లెహేము అని అనబడతా వచ్చింది. ఆ రెండు పేర్లు దానికే. ఒకప్పుడు ఎఫ్రతా, తర్వాత అది బెత్లెహేముగా మారి. దేవుని ఒక వాక్యంలో ఇక బెత్లెహేము యొక్క అనుభవంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తిరిగి రండి 132వ కీర్తనలో 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేసిన ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు. దేని వాక్యంలో మనం చూస్తున్నాం, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము. కానీ బెత్లెహేము ఏం చూపిస్తూ ఉంది? కానీ యాకోబు బలిష్ఠుని యొక్క నివాస స్థలము, దేవాతి దేవుడు ఆయన నివసించేటువంటి స్థలం, సర్వ సృష్టి ఆది సంభూతుడైన వాడు నివసించేటువంటి స్థలం.
కాబట్టి ఏదైనా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, అది ఎక్కడుందంటే ఎఫ్రతాలో ఉందని మేము విన్నామంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆరాధించవలసిన నియమం ఏంటంటే, ప్రభువు మనల్ని రక్షించడం ద్వారా ఎక్కడ తీసుకుని వచ్చినాడు? ఆయన నివసించే స్థలమునకు ప్రభు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఎవరైనా? యాకోబు యొక్క బలిష్ఠుడు ఆయన. కానీ భూమి ఆకాశం సృజించిన వాడు, అక్కడ మనము భయపడవలసిన వాడు, మనము మహిమపరచవలసిన వాడు. దీని వాక్యంలో మనము గడగడగా వనకవలసినటువంటి ప్రభు. దీని వాక్యం రాయబడింది, ఆయన సన్నిధిని వనకుడి, గడగడా వణుకుచు సంతోషించుడి అని రాయబడతా ఉంటుంది. దీని వాక్యంలో ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చినారు? చిన్న శిశువును ఎలా వారు చూసినారు? రాజాతి రాజుగా చూసినారు, ప్రభువులో ప్రభువుగా సింహాసనాసీనుడు వానిగా చూసినాడు. కానీ ఆ శిశువు చిన్న బిడ్డగా వాళ్ళు చూడలేదు, మేము ఎత్తుకొని ఆడిచి ముద్దాడి అలా చూడలేదు. ఆయన సృష్టికర్త, కన్ను దృష్టికి సామాన్యమైన వాడు కనబడతా వచ్చినాడు. కానీ అయితే వారు ఎరిగింది ఏంటంటే, ఆయన రాజులకు రాజు అని ఎరిగినారు. కాబట్టే వారు ఆయన మీద సాగిలపడ్డారు, వారు ఆయనను ఆరాధించినారు, ఆయన దేవుడని అంగీకరించినారు, రాజుని అంగీకరించినారు, ఆయన ఘనపరిచినారు. దీని వాక్యం మొట్టమొదటి కారణం ఏంటంటే, ప్రభు బెత్లెహేము యొక్క అనుభవం ఏంటంటే, ఆయన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నివాస స్థలముగా మనము చూస్తూ ఉంటున్నాం. రెండవ మాట జ్ఞాపం చేయబడతా ఉంది, 132వ కీర్తన 7వ వచనం. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదుము రండి. కాబట్టి ఒకటేమో మరి బలిష్ఠుని యొక్క నివాస స్థలం, రెండవదిగా ఆయన పాదపీఠం అది. కాబట్టి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుదుము రండి. మూడవదిగా మనకు జ్ఞాపం చేయబడతా ఉంది, దయచేసి 9వ వచనం అందరం కలిసి చూద్దాం. 132:9 బిగ్గరగా చదవండి. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. కాబట్టి యాజకులు ఉండేటువంటి స్థలం, దేవుని యొక్క ప్రజలు ఉండేటువంటి స్థలం, ఆయన యొక్క భక్తులు ఉండేటువంటి స్థలం, రక్షణ పొందిన వారు ఉండేటువంటి స్థలం అది. ప్రభు స్తోత్రాలు. ప్రభు నిన్ను నన్ను రక్షించి ఆయన పాదపీఠం ఉండే స్థలానికి, యాకోబు యొక్క బలిష్ఠుడు నివాస స్థలంలో మనం తీసుకుని వచ్చినాడు. రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చినాం? మనం రక్షణ పొందిన ఆయన ప్రజలున్న స్థలానికి మనం వచ్చినాం. అందుకని ఆ యాజకులు గురించి రాయబడింది. 16వ వచనం చదవండి. దాని యాజకులకు ఏమి ఇచ్చినాడంటే, ఆ యాజకులకు దేవుడు చెప్పండి, రక్షణని ఇచ్చినాడు, వస్త్రంగా ఇచ్చినాడు. కానీ ప్రభు స్తోత్రాలు, ఒకప్పుడు మహిమ వస్త్రాలు కోల్పోయినాం మనం. దేవుని దిగంబరులుగా ఉన్న మనలను జ్ఞాపం చేసుకొని ఆయన ప్రజలుగా, ఆయన భక్తులుగా, ఆయన యాజకులుగా చేసుకొని ఆయన మందిరంలో చేర్చి మనకేమి ఇచ్చినాడు? ఆయన రక్షణ వస్త్రముగా ప్రభు అనుగ్రహించినాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. అందుకని దీని వాక్యంలో రాయబడింది కదా, రాజులైన యాజక సమూహము. కాబట్టి దీని వాక్యంలో ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా దీని వాక్యంలో నుంచి 11వ వచనం నేను చదువుతాను, గమనించండి. నీ గర్భఫలము నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధన గైకొనినెడల నేను వారికి బోధించు నా శాసనము వారు అనుసరించినట్ల. నేను వారికి బోధించు శాసనములు. బెత్లెహేము ఏం చూపిస్తూ ఉంది? ఒకటి, బలిష్ఠుడు యాకోబు బలిష్ఠుడు నివాస స్థలము, ఆయన పాదపీఠము. రెండవదిగా దేవుని సేవించేటువంటి, ప్రభువును ఆరాధించేటువంటి ఆ యాజకులైనటువంటి ఆయన భక్తులు, ఆయన ప్రజలైనటువంటి వారు ఉన్నటువంటి స్థలము. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, దేవుని యొక్క వాక్యము, శాస్త్రములు వారికి బోధించబడేటువంటి స్థలం బెత్లెహేము. కాబట్టి అందుకని దేవుని యొక్క బెత్లెహేముకు ఉన్నటువంటి ఇంకో పేరు కూడా ఏదంటే, బెత్లెహేము అనే పేరుకు అర్థం ఏంటంటే అక్కడ రొట్టెల ఇల్లు అనే అర్థం. కానీ సమృద్ధిగా ఆహారం దొరికే స్థలం, సమృద్ధిగా ఆహారం దొరికే స్థలం, సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం దొరికేటువంటి స్థలం. ఎందుకు దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటున్నారు? దేవుని వాక్యం ఏ రాయబడింది? యాకోబు దేవుని మందిరంలోకి వెళుదాము రండి అని జనులు చెప్పుకుంటారంటే. ఎందుకని? ఆయన తన మార్గం విషయం మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు బోధించబడే స్థలం, ఆత్మీయమైన ఆహారము దొరికే స్థలం, సమృద్ధిగా దొరికే స్థలం. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఎంత సమృద్ధి బెత్లెహేములో ఉండేటువంటిదంటే, సరే ఆ సమృద్ధిపై కరువు వచ్చింది అనుకోండి, దేవుడు మళ్ళీ కనికరించి మొదటి సమృద్ధి ఇచ్చినాడు వారికి. ఎంత సమృద్ధి ఇచ్చినాడు? అసలే అప్పుడే కరువు పోయిన దినాలు అవి. దేవుడు కనికరించినాడు, సమృద్ధిగా పంట పండింది. ఎంత సమృద్ధిగా పంట పండిందంటే
వాళ్ళ కరువులో ఉన్నటువంటి నష్టం అంతా పూడిపోయింది. పరిగె అంటారు. పరిగె అంటే రైతులు పొలం పంట తీసుకెళ్లేటప్పుడు జారి కింద పడిపోయేటువంటి గింజలు ఏరుకోకూడదు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ప్రభు చెప్పినాడు, ఎందుకంటే మీ దేశంలో ఉన్నటువంటి పేదలైన వారు, పరదేశులైన వారికి ఆహారం ఉండటానికి దాన్ని వదిలిపెట్టేయాలని చెప్పినాడు. ఆ పరిగె అంటే ఎంత ఉంటుంది? పరిగె ఏరుకొని మాకు తెలుసు అనమాట. ఇక మినుములు కోసినప్పుడు అక్కడ అవన్నీ ఏరుకొని వస్తారు. ఒక 10 మంది అట్లా వెళ్తారు. ఒక్కొక్కరికి అన్నీ దొరుకుతాయి. పేదలకు అవి ఎక్కువే. రాళ్ళు రప్పలు ఉంటే అవన్నీ చేసుకొని శుభ్రం చేసుకొని వాడుకుంటారు. అవి బయట కొనుక్కోవాలంటే మరి 300, 400, 500 అవుతాయి. అయితే అలాగ సంపాదించుకుంటారు. అంటే ఆహారాన్ని పోగు చేసుకుంటారు. ఎంత సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చినాడు. బెత్లెహేములో ఒక ఆమె వచ్చింది, మోయాబు దేశాన్ని నుండి వచ్చిన ఆమె. మరి ఈయన బోయజు చెప్పినాడు, ఏమని చెప్పినాడు? మీరు పరిగెరుకునేటప్పుడు మీ వెనకాల ఆమె ఏరుకుంటూ ఉంటుంది. అంటే పరిగె ఎట్లా ఉంటుందంటే, ఒక ముందు ఏరుకుంటుంటే వాడు కనబడింది, వాడు వదిలిపెట్టింది వెనకాల ఏరుకునేది. మరి వెనకాల ఎందుకు ఏరుకోవాలా? ఇంకో చోట ఏరుకోవచ్చు అంటే అన్ని స్థలాల్లో కూడా ఏరుకుంటూ ఉన్నారు. కానీ ఈమె ఎక్కడో చోట ఏరుకోవాలి కాబట్టి అక్కడ ఏరుకుంటూ ఉంది. పరిగె అనేదే కొంచెము, అది ఎవరైనా వదిలిపెడతారా? ఆయన అన్నాడు, మీరు ఆమె ఏరుకోవడానికి వదిలిపెట్టేసేయమన్నాడు. అదేమన్నా మీరు ఏరుకోండి శుభ్రంగా, మరి కొంచెమన్నా వదిలిపెట్టకపోతే ఏం బాగుంటుంది? ఏదో వేరే దేశం మన దేశానికి వచ్చిందంట అని చెప్తే వేరే సంగతి. ఈ మనుషుడు ఏమన్నాడు తెలిసిన? గుప్పులు వదిలేసేసేయండి అని చెప్పినాడు. ఎంత వదిలేయమన్నాడు? గుప్పులు అంటే గుప్పులు. మరి వీళ్ళు అనాలి కదా, అయ్యా అది ఎట్లాగే, అది అసలే పరిగా, మేము అసలే పేదలము, మేము ఏరుకుంటేనే మాకు ఇంత వస్తాయి, ఏదో 10 రోజులు ఆహారానికి వచ్చేదా, ఆమెకు వదిలిపెడితే మాకెట్లా గుప్పులు వదిలిపెట్టి ఇంక అంతకాడికి మాకేముంటుంది అని అనలేదు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? ఆ పరిగే అంత విస్తారంగా ఉంది. అంటే గుప్పుడు వదిలిపెట్టినా కూడా వీళ్ళు సమృద్ధిగా అంటే ఆ పంట ఎంత పండి ఉంటుంది చూడండి. అంటే బెత్లెహేం అనే మాట ఏం చూపిస్తుందంటే సమృద్ధి అయిన స్థలం, దేవుని యొక్క వాక్యము దొరికేటువంటి స్థలం, దేవుని యొక్క ప్రజలు ఉండేటువంటి స్థలం. రండి, రూతు గ్రంథం మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టి. సమృద్ధిగా దేవుని వాక్యంలో మన ప్రభు స్తోత్రాలు. దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుని చివరి దినాలలో శాపగ్రస్తమైన స్థితిలో, దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి స్థితిలో నుండి ప్రభు మనల్ని విమోచించి ఎక్కడికి తీసుకొచ్చినాడు? అంటే ఆయన నివాస స్థలం తీసుకొచ్చినాడు. ఆయన రక్షణ కార్యములో జరిగించినాడు. ఆయన నివాస స్థలం, యాకోబు బలిష్ఠుని యొక్క నివాస స్థలంలో తీసుకొచ్చినాడు. అందుమాదిరే కాదు, కాబట్టి ఆయన పాదపీఠం ఉన్న స్థలాన్ని తీసుకొచ్చినాడు. కాబట్టి మనం సాగిలపడి ఆయన్ను ఆరాధించవలసిన వారమే. రెండవదిగా మనం చూస్తున్నాం, ఎక్కడ తీసుకొచ్చినాడు? ఆయన మనలను దేవుని యొక్క ప్రజలలోనికి తీసుకుని వచ్చినాడు. ఎంత దేవుని యొక్క ప్రజలు అంటే ఎవరు? యాజకులైనటువంటి దేవుని యొక్క ప్రజలు, భక్తులైనటువంటి ఆయన యొక్క ప్రజలు, రక్షణ వస్త్రముగా ధరించుకునేటువంటి దేవుని ప్రజల మధ్యలో తీసుకువచ్చినాడు. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాం, అక్కడ ఏమున్నది చెప్పండి? బెత్లెహేములో ఇప్పుడు సమృద్ధిన ఆహారము, రొట్టెలు ఉండేటువంటి స్థలము. ఎంత సమృద్ధిన ఆహారం అంటే, ఈ మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. 136వ కీర్తనలో, 136వ కీర్తన 15వ వచనం. 132. దాని ఆహారమును నిండారుగా దీవించదును బీదలను. కాబట్టి ఆహారం నిండారుగా దీవించబడతా ఉంది. ఎంతగా అంటే సంతృప్తి చెందినంతగా, బీదలకు కూడా సమృద్ధిగా దొరికినంతగా సమృద్ధిని ఆహారం. ప్రభు స్తోత్రాలు. మనం ప్రభుని ఎలాంటి స్థితిలో నుండి మనం ఉన్నటువంటి వారం ప్రభు కనికరించి ఇలాంటి అనుభవంలోనికి మనల్ని నడిపించినట్టు జ్ఞాపం చేసుకున్న వారమై వాక్యాన్ని ఆధారం చేసుకొని క్లుప్తంగా ప్రభుని ఆరాధిస్తాం. దానికంటే ముందుగా ఒక పాట పాడుకుంటాం.